జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ దాసోహములు. నేటి పాశురంలో శ్రీరామునిచే మృత్యు వాతబడిన కుంభకర్ణుని నిద్రతో పోలుస్తూ మన తల్లి ఆండాల్ తల్లి ఈరోజు పాశురంలో పోలుస్తూ ఆమెను లేపే విధానాన్ని మనము ఇక్కడ చూడొచ్చు, వినొచ్చు. మనం పాశురంలో అనుసంధానించుకుందాం. ஆண்டாள் திருவடிகளே சரணம். நாத்துச்சுவர்க்கம் புக நின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துள்ளாய் முடி நாராயணன் நம்மால் பொத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் குத்தத்தன் வாயு வேளந்தம் கும்பகரணம் தொத்தும் உனக்கே பெருந்தியல் தான் தந்தானோ அத்தா அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திருவே ஏலோரெம்பாவாய். నోతుచ్చు వర్కం పొగరిండ్ర అమ్మనాయ్. నేటి పాశురంలోని గోదా గోపిక లోపలున్న భవంతిలో అలా నిద్రపోతుంది. ఈమె శ్రీకృష్ణుని ఇంటి పక్కనున్న అమ్మాయి, పొరుగింటి పిల్ల. ఈమె కూడా సిద్ధోపాయ నిష్ఠురాలు. అంటే ఈమె కూడా మనం 9, 10, 11, 12 4 పాశురాల్లో అందరూ ధ్యాన ముద్రలో ధ్యాన వ్యవస్థలో ఉండి వాళ్ళు శ్రీకృష్ణుడే తమ దగ్గరికి వస్తాడు, వాళ్ళ ధ్యానం అంతా శ్రీకృష్ణుడిదే ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడే వాళ్ళ దగ్గరికి వస్తారు అన్న భావన చింతనతోని వాళ్ళు ఆ విధంగా నిద్రిస్తున్నారు. అంటే మనలాంటి నిద్ర కాదు, వాళ్ళు ధ్యాన నిద్ర, యోగ నిద్రలో ఉన్నారు. వాళ్ళు యోగ నిద్రలో మెలకువతోనే ఉంటారు, కానీ వారన్నిటినీ ఒకే విషయం పైన సదా చింతనం చేస్తారు. అట్లాగే భగవద్గీతలో చెప్పినట్టు ఆనందో బ్రహ్మనో విద్వాన్, తమలో తామే ఆనందాన్ని రమించుకుంటారు, అనుభవిస్తుంటారు. అట్లాంటి గోపికను లేపుతుంది. మరి ఇక్కడ భగవద్గీతలో చెప్పినట్టు దుఃఖంలందు కలత చెందని వాడు, సుఖంలందు ఆసక్తి లేనివాడు, అనురాగము, భయము, క్రోధము, మమకారం ఇవన్నిటిని వదిలిన వాడిని స్థిత ప్రజ్ఞుడని చెప్తారు. భగవద్గీతలో వీతరాగ భయక్రోధ అని అట్లాంటి పదాలను మనము భగవద్గీతలో చూడొచ్చు. అంటే వేటి మీద కూడా ధ్యాస లేదు. అనురాగము, భయము, క్రోధము వీటన్నిటిని వదిలిన వాడే మహనీయుడు. అట్లాంటి సిద్ధోపాయ నిష్ట కలిగిన లోనున్న గోపా తల్లిని, గోపమ్మను లేపుతున్నారు. ఏ విధంగా లేపుతున్నారు? నోతుచ్చు వర్కం పొగు ఇండ్ర అమ్మనాయ్. ఏమంటున్నారు? నోము నోచి, స్వర్గాల నోము నోచి ఫలాలను అనుభవించిన ఓ యజమాని అమ్మనాయ్. అంటే ఓ అమ్మా, లేమ్మా, అమ్మా, అమ్మనాయ్, నాయకురాలు వినువు, అమ్మనాయ్ అంటూ నోము నోచి స్వర్గాల అనుభవాలను అనుభవించింది. నోతుచ్చు వర్గం, నోతు సువర్గం అంటే స్వర్గాన్ని అనుభవించింది. అంటే సిరినోము నోచింది ఆల్రెడీ. ఆ నోము నోచి స్వర్గాల అనుభవాలను, అంటే మధురమైన అనుభవాలను అనుభవిస్తూ పొగ ఇంద్ర అమ్మనాయ్, ఆనందాన్ని, ఎంజాయ్ని అనుభవిస్తున్న ఓ తల్లి, మతము తారారో, ఒక్క మాటైనా మాట్లాడవా మాతోని? ఇంత కష్టపడి వేకోజామున అందరం లేచి అందరినీ కలుపుకొని కూడుకొని తీసుకొని వచ్చి నీ ఇంటి వాకిట ముందట నిలబడ్డామే,
మా కోసం ఒక్క మాటైనా మాట్లాడవా? అలా నిద్రపోయి ఉంటావా? మాతమం తారాదో భాషల్ తిరువాదా. మాట్లాడకపోయినా కానీ ఒకసారి తలుపు తీయరాదా? తీయకుంటే తీయకపోతేవి కనీసం మాతో ఒక మాట అయినా మాట్లాడరాదా? మాతమం తారారో భాషల్ తిరువాదార్. ఒక్క మాట అయినా కానీ తీయరాదా? ఒక్క మాట అయినా పలకరాదా? తలుపు తీయకపోతేవి ఇలా నిద్రపోతే ఎలా అమ్మా అని అంటూ లోపలున్న గోపిక ధ్యానంలో నుండి ఓహో వీళ్ళెవరో కీర్తనలు పాటలు ఏదో పిలుస్తున్నట్టు అనిపిస్తుందని కాస్త మెలకు వచ్చినట్టు వచ్చి అంటే ఈ స్థితిలోకి వచ్చి అలాగే పడుకొని ఉంది ఆ లోపలున్న తల్లి. వీళ్ళు ఏమంటున్నారో మాతమం తారాదు ఒక మాటైనా మాట్లాడరాదా అనగానే నేనెందుకు మాట్లాడతా అని అనుకుంటున్నది. కానీ మీరందరూ కృష్ణుని పట్టుకొని వచ్చిండ్రేమో. నేను కృష్ణుడి గురించి చింతన కృష్ణుడి గురించే నేను చింతన చేస్తున్నా, ఆయన గురించి ఆలోచిస్తున్నా. మీరేమో కృష్ణుని పట్టుకొని వచ్చారు అని అంటే వీళ్ళు ఏమంటున్నారు బయట నుండి, నీవే కృష్ణుని లోపలుంచుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నావు అని ఏ విధంగా అంటున్నారు? మిగతా 2 లైన్లలో నాత తుజిలాయ్. తులసి ఎక్కడ ఉంటుందో శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటుందో తులసి అక్కడ ఉంటుంది, తులసి ఎక్కడ ఉంటుందో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటుంది. నాత తులాయ్ తులసి కిరీటధారి అయిన శ్రీకృష్ణుడిని నీ ఇంట్లోనే ఉన్నాడు, నీ గదిలోనే ఉన్నాడు. మోడి నారాయణన్ నీ ఇంట్లోనే ఉన్నాడు. తులసి కిరీటధారి, తులసి పరిమళం నీ ఇంట్లో నుండి వస్తుందమ్మా. ఇంకా కిందటి పాశంలో పరిమళాలు కేశాల నుంచి పరిమళం వస్తుంది అని చెప్పారు, పువ్వుల వాసన వస్తుంది అని చెప్పారు ఒక పాశురంలో. ఇక్కడ ఈ పాశురంలో తులసి వాసన, తులసి దళాల వాసన. తులసి ఎంత శ్రేష్టం అంటే తులసి లేనిది, తులసి ఇంటిలో తులసి లేకుండా ఉండలేని గృహంలో అవి పనికిరాని గృహం. తులసి చెట్టు కంపల్సరిగా ఉండాలి. అంటే ఇక్కడ నాతత్తులాయ్ ముడి నారాయణన్ ఆ తులసి కిరీటధారి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు అని సంకేతంగా నీ గదిలో నుంచి మీ ఇంట్లో నుంచి తులసి దళాల పరిమళాలు గుప్పు గుప్పుమంటూ వాసన వస్తుంది. ఆ తులసి దళాలు తెంపినప్పుడు మనకు ఒక ఆనందం కలుగుతుంది, అదొక రకమైన స్మెల్. అట్లాంటి వాసన తులసి కిరీటధారి మీ ఇంట్లో ఉన్నాడని గుర్తుగా తులసి దళాల వాసన. అది ఎవరో శ్రీకృష్ణుడు మాత్రమే ధరిస్తాడు. ఆ వనమాల ఆయనకు తులసి దళాల వనమాల దండ అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిని గ్రహించేవాడు అతడే. కాబట్టి నాతత్తులాయ్ మొడి నారాయణన్. నారాయణన్ అంటే నారాయణుడు, నరులకు అయనం కలిగిన వాడు, స్థిత ప్రజ్ఞుడు. ఆయన మొత్తము సృష్టి స్థితి లయ కారకుడైన ఆయననే. ఆయన అంతర్యామి, మొత్తము లోపల వ్యాపించి ఉంటాడు, బయట వ్యాపించి ఉంటాడు. విష్ణువు విశ్వమంతా నిండి ఉండేవాడు, అందుకని ఆయనకు పేరు విష్ణువు అని. నారాయణన్ అని స్వామివారిని కొలుస్తుంది. ఆ కిరీటధారి ఎవరు కాదు, నారాయణుడే నీ దగ్గర ఉన్నాడు కదా. నమ్మాల్ పొత్తప్పరైతురం ఆయన నమ్మాల్ పొత్తప్పరైతురం. దేవతలకే అందని స్వామి మనకు అందుతాడు, మనం కోరుకుంటే వస్తాడు. దేవతలకే అందని స్వామి, దేవతలకు దర్శనమివ్వని స్వామి మన దగ్గర ఉన్నాడు. అట్లాంటి పొత్తప్పరైతురం పుణ్యనాల్, పుణ్యమిచ్చే మూర్తి, మన పుణ్యాన్ని ప్రసాదించే మూర్తి. పుణ్యనాల్, పుణ్యాన్ని ప్రసాదించే మూర్తి మన దగ్గరనే ఉన్నాడు అని నత్తత్తులాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పొత్తప్పరైతరం పుణ్యనాల్ అంటూ నారాయణుడే మన దగ్గర ఉన్నాడు. దానికి ఉదాహరణ
దానికి సంకేతం నీ ఇంట్లో తులసి దళాల పరిమళము వెదజల్లుతుంది. ఆ వాసన మేము గ్రోలుతున్నాం తల్లి, మేము ఆనందిస్తున్నాం ఆ వాసన. కాబట్టి మీ దగ్గరనే ఉన్నాడు అంటే పాపం ఆ లోపలున్న గోపిక లే ఆయన గురించే నేను ధ్యానం చేస్తున్నా, అతని గురించి ధ్యానం చేస్తుంటే మీకు అట్లా అనిపిస్తుందో ఏమో, లేడు అని ఈమె అనుకుంటుంది. లేచి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. అరే వీళ్ళు ఎంత పిచ్చి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏదో తులసి దళాల వాసన వస్తుంది, శ్రీకృష్ణుని బంధించినావు, లోపల పెట్టుకున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు, స్వర్గం అనుభవిస్తున్నావు, నోము నోచి ఆయన ద్వారా నువ్వు నోము నోచి అనుభవిస్తున్నావు అని అనుకుంటున్నావు. நம்மால் పొత్తపరై తరం పరై అనే వాయిద్యం ప్రసాదించే స్వామి పుండియనా, ప్రసాదించే స్వామి పరైతరం. అట్లాంటి స్వామి వండరునాల్ ఒకనాడు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. మన తల్లి గోదమ్మ తల్లి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది. పండరునాల్ అంటే ఒకనాడు ఏం జరిగింది? కుతత్తున్ వాయు వీళందం కుంభకరణం, మృత్యు నోట్లోకి దూరిన కుంభకర్ణుడి నిద్ర నీకు పోటీపడి ఆ నిద్ర నీకు గిఫ్ట్గా ఇచ్చిండేమో. కుతత్తున్ వాయు వీళందం కుంభకరణం, మృత్యు నోట్లోకి తోయబడిన కుంభకర్ణుడు. ఎవరి చేత ఎవరి చేతిలోకి పోయిండు? శ్రీరాముని చేతిలో. ఆనాడు త్రేతాయుగంలో వనవాసం పూర్తిగా గావించి వారధి దాటి రావణాసురుడు ఒక్కొక్కరిని పంపిస్తా ఉంటే కుంభకర్ణుడు వంతొచ్చినప్పుడు కుంభకర్ణుడు రావణుడి చేతిలో మరణించడం జరుగుతుంది. కుంభకర్ణుడికి ఎందుకు ఆయన కుంభకర్ణ నిద్ర అని మనం ఉదాహరణ చెప్పాం. మేము నిద్రపోతున్నాడు, కుంభకర్ణుడిలా గురక పెడుతున్నాడు అని అంటాం. ఎందుకు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఘోర తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు అందరికి ముగ్గురికి అన్నదమ్ములకు వరాలు ఇస్తే రావణుడు తను కోరుకోవాల్సిన మరణం లేకుండా చాకచక్యంతో మరణం లేకుండా వరాలు పొందుతాడు. సరే, విభీషణుడు వంతు వచ్చినప్పుడు విభీషణుడు అంటాడు, నాకేం వద్దు, స్వామివారి సన్నిధి కావాలా, విష్ణుమూర్తి సన్నిధి కావాలా, నాకు మంచి చెయ్యు నాకు అని అతను విభీషణుడు కోరుకుంటాడు. కుంభకర్ణుడు మాత్రం టెక్నిక్గా 6 నెలల మెలకువతో నుండే భోజనము అందరిని చంపాలి, ఒకరోజు మాత్రం నిద్రపోవాలి అనే వరం కోరుకోవాలని తపస్సు చేస్తూ ఉంటాడు. ఈయన తపస్సు చేస్తున్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో దేవాదేవులు అందరూ, ఇంద్రుడు, వీళ్ళందరూ ఎలా ఇట్లాంటి రాక్షసుడు భూమి మీద 6 నెలల మెలకుతోనుంటే ఒకరోజు మాత్రం నిద్రపోతే ఈ భూలోకం అంతా అయోమయం అస్తవ్యస్తం అవుతుందని చెప్పేసి సరస్వతి దేవిని పిలుస్తారు. సరస్వతి దేవి, తల్లి నువ్వు వెళ్ళి ఆ నాలుక మీద కూర్చో, కుంభకర్ణుడు నాలుక మీద కూర్చొని ఆయన చెప్పే వరాలు అడిగినప్పుడు ఆ వరాలను తారుమారు చేయి. ఏమని అడిగాడు? 6 నెలల నిద్ర, ఒక పూట భోజనం, ఒకరోజు మెలకువ అనేటట్టుగా. అంటే ఈయన 6 నెలలు మెలకుతో నుండి ఒకరోజు ఫుల్ భోజనం చేసి మళ్ళీ తిరిగి 6 నెలలు, ఒకరోజు నిద్ర, 6 నెలలు మెలకుతో ఉండేటట్టు వరం పొందాలని కుంభకర్ణుడు అట్లా డిసైడ్ అయ్యి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు తప్పదని ఆయన తపస్సుకు మెచ్చి, భక్త పుత్ర ఏం వరం కావాలో కోరుకో అంటే సరస్వతి దేవి నాలుక పైన ఉండి తారుమారు చేయించేస్తుంది. ఏం లేదు స్వామి, నాకు 6 నెలల నిద్ర ఇవ్వండి, ఒక పూట భోజనం ఇవ్వండి, మెలకువ వచ్చినప్పుడు మంచి కడుపు నిండా తినేటట్టు ఇవ్వండి అని వరం కోరుకుంటాడు. తథాస్తు అని వెంటనే అనేస్తాడు బ్రహ్మదేవుడు. తథాస్తు అనేసరికి కానీ నీకు మరణం తప్పదా? అదేలా అంటే నీకు 6 నెలల మధ్యలో నువ్వు నిద్రపోతున్న సమయంలో నీ నిద్రను డిస్టర్బ్ చేసి మరీ బలవంతంగా లేపితే ఆ సమయంలో నీకు మరణం తప్పదు. అందుకనే యుద్ధ సమయంలో అతను నిద్రలో 6 నెలలు ఉంటే రావణాసుడు నిద్రపోతున్నాడు, లేపై తీసుకొని రండి అని చెప్తే
ఆయన నిద్రను చెడగొట్టి అనేక రకాల చప్పుళ్లతోని నిద్రను చెడగొట్టేసి యుద్ధరంగంలో పంపితే రాముడి చేతిలో కుంభకర్ణుడు చనిపోతారు. చూడండి, వరం కోరుకునే విధానంలో కూడా టెక్నిక్గా కోరుకున్న పోతే అమ్మవారు సరస్వతీదేవి నాలుక మీద తారుమారు చేసేది. అంటే తర్వాత తన తప్పు తెలుసుకొని లేదు నాకు మళ్ళీ నా వరం నేను కొంచెం దానికి తారుమారు చేసుకొని పొరపాటున చెప్పిన అంటే అయిపోయింది దట్స్ ఆల్ అని చెప్పేసి అదృశ్యం అయిపోతుంది. అంటే కొత్తన్ వాయు వేళందం కుంభకర్ణం, అట్లా యుద్ధంలో చనిపోతూ కుంభకర్ణుడు నేను ఓడిపోయినమ్మా, ఇక నాది మరణం అయిపోయింది, నా నిద్ర నీకు ఇచ్చేస్తున్న గిఫ్ట్గా తీసుకొని ఎంజాయ్గా పడుకో, గాఢ నిద్రకి వెళ్ళిపో నాలాగా అని అందేమో. అట్లాగే కుంభకర్ణం కుండలో జన్మించిన వాడు ఒక మహర్షి, ఆయన అగస్త్య మహర్షి. ఆయన అగస్త్యుడు ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అంటే అతడు సముద్రాన్ని నీరుగా అవలీలగా దాగేసినవాడు. ఒకనాడు సందర్భంలో వింధ్యా పర్వతం అంటే ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని వేరు చేసే వింధ్యా పర్వతం, దాని అహంకారం ఎక్కువై అది అలా ఆకాశం పైన పెరుగుతూ ఆకాశం మీద దాకా పెరుగుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఆ వింధ్యా పర్వతం పెరుగుతుంది. దేవతలందరూ ఋషులందరూ అగస్త్యుని కోరుకుంటారు, స్వామి ఆ పర్వతాన్ని కాస్త కంట్రోల్ చేయి, ఆ పర్వతాన్ని అని అంటే అగస్త్యుడు నేరుగా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అలా నిలబడగానే అగస్త్యుడిని చూడగానే వింధ్యా పర్వతం అలా వంగిపోయింది. ప్రణామం స్వామి, ప్రణామం మహర్షి అని. ఎట్లా ప్రణామం చేసావు, ఎట్లా వంగి ఉన్నావు అంతే ఉండు, నేను మళ్ళీ వచ్చే వరకు అని చెప్పేసి అగస్త్యుడు అక్కడ నుండి బయలుదేరు. అందుకని వింధ్యా పర్వతం వంగి ఉంటాడు. అట్లాంటి మహనీయుడు ఈయన ద్రావిడ భాషకు ఫౌండర్. ఈరోజు మనము ఈ తమిళంలో ఉన్న ద్రావిడ భాషలో ఉన్న ఈ పాశురాలను చెప్పుకుంటున్నామే, ఈ పాశురాలకు ఆయన వేదాలకు ఫౌండర్. అంటే ఎంత గొప్పవాడంటే ఇతనిది వేదాలన్నీ ఇతని చేతనే రాయబడ్డాయి. ఆయన రాసిన వేదాలనగా అర్వం ఈ తిరుణ ఈ పాశురాలు ద్రవిడ భాష అనేదానికి ఇతను ఫౌండర్. అట్లాగే ఇతని మీద ఇంకో చిన్న స్టోరీ, అంటే వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని అలా పొట్టని ఇలా నెమురుకుంటారు. చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపించిన, పాలు తాగిపించిన అలా పొట్ట మీద జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. వాతాపి జీర్ణం అని అంటే ఇక్కడ ఒక ఇద్దరు రాక్షసులు ఉంటారు, ఇల్వలుడు అండ్ వాతాపి అనే రాక్షసులు. ఏం లేదు, ప్రజలను చంపాలా, ఋషులను చంపాలా, లేదా మహనీయులను చంపాలా అని వీళ్ళు. అంతే, దుష్టుల యొక్క లక్షణం ఏంటంటే చంపడమే. అయితే వీళ్ళు వాతాపి అనే రాక్షసుడు మేకగా మారి, ఇల్వలుడు అనేవాడు ఆ మేకను ఖండించి దాన్ని వండించి అందరికీ భోజనాలు పెట్టేవారు. సరే, ఆ మనుషులు మాంసాహారం తినేవారు, ఏ ఆహారం తిన్నా కానీ ఆ వాతాపి ఆ రూపంలో కడుపులోకి వెళ్ళేవాడు. కడుపులోకి వెళ్ళగానే ఈ ఇన్వలుడు ఏం చేసేవాడు, వాతాపి 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 అంటే ఆ పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడు. అలా ఎందరో మందిని చంపేసిన ఈ వాతాపి ఇన్వలుడు ఇద్దరు కలిసి ప్రజలను ఎందరినో చంపేసి ఈ విషయం అగస్త్యుడికి తెలుస్తుంది. ఓహో అని చెప్పేసి ఈ అగస్త్యుడి దగ్గర కూడా వీళ్ళు అట్లాంటిదే వడ్డం చేస్తారు. తను తినేసేస్తాడు. తినేసేసిన తర్వాత ఏమంటాడు, జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని అలా పొట్టాన్ని నిమురుకుంటాడు. పొట్టాన్ని నిమురుకోగానే ఇంకేముంది, ఆ వాతాపి జీర్ణము అంటే వీడు ఇన్వలుడు వాతాపి కమ్అట్ అని పిలుస్తూ ఉంటే ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు. మొత్తం శరీరం జీర్ణం అయిపోయి
అంతా ఎక్కడ తెలియని ప్లేస్లో ఎక్కడ లేకుండా అక్కడ పొట్ట చీల్చుకొని రాకుండా లోపలనే వాతాపిని చంపేశాడు, వాతాపి అనే రాక్షసుడు. కాబట్టి అందుకనే ఇప్పటికీ మన సాంప్రదాయంలో మనకు భోజనం తిన్నది అరగకపోతే ఏదైనా సుష్టిగా తిన్నానన్న సమయంలో అలా వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని అలా పొట్టపై అలా నిమురుకుంటే ఇంకే ఆ వాతాపి అనే రాక్షసుడు వెళ్ళిపోయి మనకు పూర్తిగా జీర్ణం అవుతుంది. అంటే అట్లాంటి మహనీయుడు కుండలో జన్మించాడు. అందుకని కుంభకరణం అంటే కుండలో జన్మించిన మహర్షి. అట్లాంటి వాడు వింధ్యా పర్వతాన్ని, అలాగే వేదాలకు, ఈ ద్రావిడ భాషకు మూలకారకుడు, ఫౌండర్, ద్రావిడ భాషను పుట్టించిన మహనీయుడు కాబట్టి అతన్ని మనము కుంభకర్ణం లాగా పోల్చుకోవాలి. తత్వం ఉనక్కే పెరుందియాల్ తాన్ తందాలో. తత్వం ఇంతగా మేము చెప్తుంటే, తత్వం ఇంత ఉనక్కే వినపడనట్టుగా, పెరుందియల్ మొద్దు నిద్ర, పెద్ద నిద్ర, గాఢ నిద్ర, ఇన్ని నిద్రలు. తాన్ తందానో, తాన్ అంటే ఇంత గాఢ నిద్ర, ఇంత మొద్దు నిద్ర ఆ కుంభకర్ణుడు నీకు ఇచ్చిపోయాడా ఏమి? అలా గాఢ నిద్రలో ఉండిపోయినావు. చూడండి, ఎవరైనా గాఢ నిద్రలో ఉంటే మెలకువతోనున్న వారికి చూడు ఎంత గాఢ నిద్రలో అని ఈర్షపడే వాళ్ళు ఉంటారు, అట్లాంటి నిద్ర రాలేదని. కానీ నిద్ర మనకు అజ్ఞానానికి సంకేతం అండి. మెలకు అనేది జ్ఞానానికి సంకేతం. నిద్ర తక్కువ పోవాలి, మెలకువతో నుండి మంచి పనులు చేయాలి. కాబట్టి తత్వం ఉనక్కే పెరుందియల్. ఇంతగా మేము చెప్తుంటే పెద్ద నిద్రతోని, మొద్దు నిద్రతోని పడుకుంటావా? అది కుంభకర్ణునితో పోటీపడి నువ్వెంత నేనెంత, నువ్వు ఎక్కువసేపు పోతావా నేను ఎక్కువసేపు పోతావా అని ఆయన నిద్రలో ఓడించి నీవు నిద్రను గెలుచుకున్నావా అంటూ ఆత్తనందలుడయాయ్ అంటే పెద్ద బద్ధకం కదా, లేజినెస్. యు ఆర్ ఏ లేజినెస్, బాగా లేజినెస్ అంటే కేర్లెస్, లేజీగా ఉన్నావు. ఆత్తనందలుడయాయ్ అరుంగలమే. ఇట్లా అన్ని పొడుపు మాటలు అన్నారా, విరుపు మాటలు అన్నారా, నొచ్చుకునేటట్టు అన్నారా? కుంభకర్ణులా నిద్రపోతావా? పలకన్నా తలుపు తీయకపోతేవి పలకన్నా పలకవా? మాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? మేమేం తప్పు చేసినాం అని కుంభకర్ణుడి నిద్రతో పోల్చేసరికి లోపల గోపిక కాస్తరా అలా నొచ్చుకున్నట్టుగా ముఖం పెట్టిందో ఏమో, అరే అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కంట్రోల్కి వచ్చారు. చూడండి, మనం ఎవరినన్నా నిందించినప్పుడు మళ్ళీ వెంటనే కంట్రోల్కి వచ్చేసే వాళ్ళని చల్లబరచాలి. అందుకని ఇక్కడ ఏమంటుంది, అరుంగలమే. ఈ గోప వంశానికే, ఈ రేపల్లెకే నువ్వు మంచి నీలవేణివి, భూషణం ధరించిన నీలవేణి అండ్ అరుంగలమే అంటే అతిలోక సుందరివి నువ్వు, అతిలోక సుందరివి అంటూ తెత్తమాయు వందు తిరువే అంటూ ఏమని నువ్వు తీర్థం ఇన్ని మాట్లాడిన తర్వాత పాపం ఆమె లేచేసి వచ్చింది. ఆమె లేస్తుంటే ఆ పైట తర్వాత అవి కట్టుకున్న చీర అటు ఇటు పోతుంటే తెత్తమాయు వందు తిరువే ఏమంటుంది, అలా 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 రాకూడదు. అలా చీరను ఒకసారి సవరించుకో, కొంగును ఒకసారి సవరించుకో, ఆ చీరను అడ్జస్ట్ చేసుకొని నువ్వు రా, తిరువే వచ్చి తిరువే తలుపు తెరువు, తిరువే ఏ లోరెంబావా జగతికి మంగళము కూర్చు మన శ్రీవ్రతం. లోరెంబావ అంటే జగతికే మంగళం కూర్చు, ఈ జగత్తునే పావనం చేయి తల్లి అంటూ నేటి పాశంలో చెప్తున్నారు. నేటి పాశం చాలా ముఖ్యమైన పాశం.
బాగా నిద్ర కావాలనుకున్న వాళ్ళు ఈ పాశురాన్ని రోజు పడుకునే ముందట పట్టిస్తే చాలు, మంచి ధ్యాన నిష్టతో మంచి నిద్ర పడుతుంది, గాఢమైన నిద్ర పడుతుంది. అట్లాంటి పాశురాన్ని మనము ఈరోజు అనుసంధానించుకున్నాం. మరి ఇక్కడ ఆల్వార్లుగా ఎవరు వచ్చారో తెలుసా? నమ్మాల్వార్ అనే ఆల్వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. నమ్మాల్వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఆయన నమ్మాల్వార్ అంటే దేవతలే ఆయన ఇచ్చిన బిరుదు. అంటే ఏమంటే మా ఆల్వార్ అంటే దేవత అర్చామూర్తులే ఆయనకి ఇచ్చిన బిరుదు మా ఆల్వార్. మా అంటే నమ్మాల్వార్, నమ్మాల్వార్ అనే ఆల్వార్ను ఈరోజు చెప్తున్నారు. కలియుగ ప్రారంభంన 43వ దినమున ఇతను శుక్రవారం రోజు నాడు జన్మించాడు. ఈయన జన్మించిన స్థలము కురికాపూరి అనే జన్మంలో. ఇతడు పుట్టగానే ఒక వింత జరిగింది. మామూలుగా శిశువులు జన్మించినప్పుడు పుట్టిన తర్వాత ఏడుస్తారు, వెంటనే పాలు పడతారు. కానీ కనులు మూసి పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత కనులు మూసి అట్లాగే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలా కొన్ని రోజులు ఉండిపోయేసరికి తల్లిదండ్రుల్లో కంగారు. వాడకట్టు బంధువులతోని, వాడకట్టు వాళ్ళతో, ఏంటి మీ పిల్లవాడు కళ్ళు తెరుస్తలేడు, ఏడుస్తలేడు, ఏమైంది అంటే కదిపితే శ్వాసం చూస్తే ఉంది, కదుపుతలేడు, ఏంటి ఏమన్నా కానీ అని చెప్పేసి వాళ్ళు కురికాపురి అదే ఊర్లోని ఆలయంలో ఆ మంటపంలో ఈ పిల్లాన్ని పెట్టేసి, స్వామి నీదే భారం, ఈ పిల్లవాడికి జన్మనిచ్చినాం, వీనికి మాట కన్ను తెరుస్తలేడు, మాట మాట్లాడతలేడు, ఏడుస్తలేడు, ఏమన్నా కానీ అని దండం పెట్టుకున్న ఆలస్యంలోనే అందరు చూస్తుండగానే టక్కుమని కళ్ళు తెరిచేసి ఒక్కసారి వెంటనే పాకుతూ ఆ ఆలయం మంటపం దగ్గరున్న చింత చెట్టు తొర్రలో పోయి పద్మాసనం వేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అట్లా పుట్టగానే పాక్కుంటూ వెళ్ళి చింత చెట్టు తొర్రలో ధ్యానంలో అట్లా ఒకరోజు కాదండి, 16 years వచ్చే వరకు ఆయన ధ్యాన నిష్టలో ఉన్నారు. ధ్యాన నిష్టలు అంటే పరమాత్మలు, దేవతలు అందరూ ఆయనను కొనియాడారు. అంటే సాక్షాత్ ఆయన ఇక్కడ ఈయన ధ్యానం అంతా ఏంటి అంటే, ఉన్నం షోర్ పరుకు నీర్ తిన్నుం వేత్తి లయం ఎలాన్ కన్నాన్ అంటే అంతా కృష్ణుడికే. తినే ఆహారం, తాగే నీరు, భోగ భాగ్యాలు ఇవన్నీ ఎవరి యోగాలు. తాను నీరు తాగుతున్నాడా? కృష్ణుడు నీరు తాగుతుంది, కృష్ణుడు ఏదో ఆగిస్తున్నాడు. భోజనం చేస్తున్నాడా? ఇది భోజనం కృష్ణ పరమాత్మలది. ఇంకా భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడా? ఏదన్నా మంచి భోగం ఏదన్నా తింటున్నారా? అలాన్ని కృష్ణుడు అని ఎలాన్ అంటే ప్రతిదీ కృష్ణుడికి చెందింది అని అంత పరకాష్టలో ఉన్న ఆల్వార్లు, నమ్మాల్వార్లు. ఈయనను చూడడానికి ఈయన తన ధ్యానంలోనే అతను అనుగ్రహం చేత కొన్ని 4 వేదాలు ఆయన నోటి నుండి వచ్చేసి, వాటినే తిరువత్తం, తిరువాశీరం, పెరియా తిరువందాది, తిరువాయిమొజి, ఈ 4 ప్రబంధాలను ఈయన వదిలాడు. ఆ ప్రబంధాలే ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం. ఇట్లాంటి ఆల్వార్ను ఆయన మనకు అందించిన ప్రబంధాలు, ఈ వేదాలను ఆయన మనకు అందించారు. ఇంకొక విషయము, ఈయన చుట్టూరుగా ఉన్న దివ్య దేశాలు, 108 దివ్య దేశాలు, అర్చామూర్తులందరూ రోజు అర్చామూర్తులు రాత్రి కాగానే అర్చామూర్తులు రావాలి, ఈయనకు అనేక రకాల ఉపదేశాలు చేయాలి. పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తులను ఏ విధంగా సేవించాలో అలా జ్ఞానాన్ని అందజేశారు. ఈ అర్చామూర్తులు తిరిగి ఆలయం తలుపులు మూసేసిన తర్వాత అర్చామూర్తులే కదిలి ఈయనకు ఉపదేశాలు చేశారు. అందుకని ఈయనకు ఇతను ఏం చేసిండు, దర్శనం ఇచ్చిన వారికి అనేక విధాలుగా స్తుతులు చేసి ఆనందింపజేసి ఆ అర్చామూర్తులు ఆనందింపజేస్తే, ఆ అర్చామూర్తులు
నమ్మాల్వారని మా ఆల్వారని పేరు పెట్టారు. నేటికి ఆలయంలో మనకు శటగోపం అని శటగోపం పెడతారే. శటగోపం పైన 2 పాదాలు ఉంటాయి, గమనించండి. ఆ 2 పాదాలు స్వామివారి యొక్క పెరుమాళ్ళ యొక్క పాదాలు ఆ శటగోపంగా మారిపోయాయి. అందుకని వీరికి బిరుదు కూడా ఇంకో పేరు ఏంటంటే శటగోపులు అని, శటగోపుల వారు అంటారు. ఈయనకు పలు పేర్లు ఆయా సందర్భాలలో పెట్టి పిలుచుకున్నారు ఆనాటి కాలంలో. ఏంటంటే శటగోపులు, కారిమారులు, పరాంకుశులు, కురుకేశులు, తిరుక్కూర్ నంబి, వకులాభరణులు, ఇట్లా మొదలైన పేర్లు పెట్టి ఆయనను కొలుచుకుంటారు. ఆ నమ్మాల్వార్లను మనం ఈరోజు తలుచుకున్నందుకు మన జీవితం ధన్యమైంది. ఇట్లాంటి పాశురంలో నమ్మాల్వారు మనకి పాశురంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ నమ్మాల్వారికి ఆల్వారికి మనం ప్రణామం తెలియజేసుకుంటూ ఈరోజు పాశురాన్ని మనము అనుసంధానించుకున్నందుకు ధన్యులమవుతూ మరి యొక్క పాశురంలోకి వెళ్దాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.